ఎగ్జామ్స్ ఆర్ హియర్. టైం చాలా తక్కువ ఉంది అండ్ చదవాల్సింది చాలా ఎక్కువ ఉంది. కొన్ని రోజుల ముందు వరకు ఇంకా చాలా టైం ఉంది, నిదానంగా చదవచ్చులే అనిపించేది. కానీ ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టైం చేజారిపోతుంది. మీరు చదవాలనుకుంటున్నారు, డిసిప్లైన్గా ఉండాలనుకుంటున్నారు, కానీ ఫర్ సమ్ రీజన్స్ మీ డే మీ కంట్రోల్లో ఉండట్లేదు. యూ ల్యాక్ ద ఫోకస్ అండ్ మోటివేషన్ టు గెట్ థింగ్స్ డన్. బట్ డోంట్ వరీ, ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మంచి మంచి స్టూడెంట్స్ కూడా ఎప్పుడొకసారి ఇలా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీరు ఒక రొటీన్ బిల్డ్ చేసుకోవడానికి, కన్సిస్టెంట్గా ఉండడానికి ఒక ప్రయత్నం. దిస్ ఈజ్ ఏ 7 days స్టడీ ఛాలెంజ్ ఫర్ ఆల్ దో స్టూడెంట్స్. ఎవరైతే ఎగ్జామ్స్ ముందు ఒక్కొక్క రోజుని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. స్టార్టింగ్ 7 days నుంచే, కానీ మీరు దీన్ని ఎగ్జామ్స్ దాకా కంటిన్యూ చేస్తారు. మీకోసం థింగ్స్ని స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్గా ఉంచడానికి చాలా ట్రై చేశా. ఆల్సో నేను ఈ వీడియోలో మీకోసం ఒక లెర్నింగ్ టిప్ కూడా షేర్ చేశా. ఇది తక్కువ టైంలో ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్. Number 1, divide your day into 3 into 2 hour స్టడీ బ్లాక్స్. సపోజ్ మీరు మార్నింగ్ 8కి లేచారు అనుకోండి. మీరు మీ 3 స్టడీ సెషన్స్ని 9 AM, 3 PM అండ్ 6 PMకి సెట్ చేసుకోండి. ఒక్కొక్క స్టడీ సెషన్ 2 hours ఉండాలి. ఈ వేలో మీరు రోజులో 6 hours చదువుతారు. ఈ 6 hours 10 hours సమానం అవుతుంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ పైన మాత్రమే ఉండాలి, వేరే ఏ యాక్టివిటీ పైన ఉండకూడదు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ డైలీ టార్గెట్స్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారంటే వాళ్ళ స్టడీ టైంలో టైం పాస్ చేస్తుంటారు. మీరు చదవడం కూర్చుంటారు, కానీ మీ మొత్తం టైం అంతా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి, మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి అయిపోతుంది. దీనివల్ల 2 hours పీస్ఫుల్గా కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ 4 hours కూడా కంప్లీట్ అవ్వదు. సో ప్రతి స్టడీ సెషన్లో మీరు కేవలం చదవడం పైన మాత్రమే ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు ఈ 6 hours స్టడీస్కి పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీ దగ్గర ఫ్రీ టైం కూడా ఉంటుంది. ఈ ఫ్రీ టైంని స్టడీస్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ టైంలో మీరు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. కమెంట్స్లో హానెస్ట్గా చెప్పండి, మీరు మీ ఎగ్జామ్స్ కోసం ఎన్ని hours చదువుతున్నారు. Number 2, హ్యావ్ టార్గెట్స్ ఫర్ ఎవ్రీ స్టడీ సెషన్. ఐఎమ్ షూర్ మీలో కొంతమంది క్రికెట్ చూస్తారు. ఎప్పుడైతే ఒక మంచి టీం హై టార్గెట్ని చేజ్ చేస్తుందో దే ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్. లైక్ స్టార్టింగ్ ఓవర్స్లో ఎలా బ్యాటింగ్ చేయాలి, మిడిల్ ఓవర్స్లో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, డిఫెండ్ చేయాలా, అటాక్ చేయాలా, లాస్ట్ ఓవర్స్లో హిట్టింగ్ ఎలా చేయాలి. వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచి కళ్ళు మూసుకొని అలా బ్యాటింగ్ చేద్దాం, లేదంటే ప్రతి బాల్కి 6లు 4లు కొడదామని అనుకోరు. దే ఫాలో ఏ ప్రాపర్ స్ట్రాటజీ, ఏ విన్నింగ్ స్ట్రాటజీ. ఇన్ ఏ సేమ్ వే మీరు కూడా మీ స్టడీ గేమ్ని ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ చేయాలి. నేను మార్నింగ్ సెషన్లో ఇన్ని చాప్టర్స్ ఫినిష్ చేస్తా, ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ సబ్జెక్ట్ చదువుతా, ఈవినింగ్ సెషన్లో ఈ టాపిక్స్ రివైజ్ చేస్తా. దీనివల్ల మీ మైండ్లో ఒక క్లియర్ గోల్ అనేది ఉంటుంది అండ్ మీకు ఆ లాస్ట్ ఫీలింగ్ ఉండదు. అందుకే ఎప్పుడైతే చదవడానికి కూర్చుంటారో అప్పుడు ఒక ఎయిమ్తో ఈ స్టడీ సెషన్లో ఈ టాపిక్స్ అన్నీ ఫినిష్ అయిపోవాలని కూర్చోండి. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు ఫినిష్ అవర్ డైలీ టార్గెట్స్. ఇప్పుడు మీలో కొంతమంది ఇలా ఆలోచిస్తుండొచ్చు, అరే యార్ నేను అసలు స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా, డిస్ట్రాక్ట్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మన ఫోకస్ పెంచుకుంటే తక్కువ టైంలోనే ఎక్కువ టాస్క్స్ని కంప్లీట్ చేయొచ్చు. మీ ఫోకస్ని అలానే వదిలేకుండా మీ బ్రెయిన్ యొక్క సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఈ టాపిక్ మీద పవర్ ఆఫ్ ఫోకస్ అనే బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మంచి విషయం ఏంటంటే ఈ బుక్ యొక్క తెలుగు సమ్మరీ కుక్కు ఎఫ్ఎంలో దొరుకుతుంది. మీరు ఈ సమ్మరీని ఆడియో రూపంలో వినొచ్చు. ఇంతేకాదు, కుక్కు ఎఫ్ఎంలో 10,000 గంటలకు పైగా తెలుగు ఆడియో కంటెంట్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు కూడా కుక్కు ఎఫ్ఎం ట్రై చేయాలనుకుంటే BL100 కూపన్ కోడ్ని యూజ్ చేయండి. దీంతో మీకు 1 month సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ లభిస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వీడియో అయ్యాక చెక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ లెర్నింగ్ టెక్నిక్ లిమిటెడ్ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ దట్ ఈస్ ద క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ టెక్నిక్. ఎప్పుడైతే చాప్టర్స్ పెద్ద ఉండి టైం తక్కువ ఉంటుందో అప్పుడు ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎలా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ మెథడ్లో మీరు ఎప్పుడైతే ఏదైనా పారాగ్రాఫ్ చదువుతారో అండ్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతారో మీరు ఆ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్ చేయండి. ఈ పారాగ్రాఫ్ని ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు, వాటిని ఒక నోట్బుక్లో రాస్తూ వెళ్ళండి అండ్ వాటి ఆన్సర్స్ ఉండే పేజ్ నెంబర్స్ కూడా వాటితో రాస్తూ వెళ్ళండి. నార్మల్లీ మీరు ఆన్సర్స్ని లిస్ట్ చేస్తారు, కానీ ఈ మెథడ్లో మీరు క్వశ్చన్స్ని లిస్ట్ చేస్తారు. ఎందుకంటే చాలాసార్లు మీరు ఏదైనా చాప్టర్ చదవాలనుకున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ నుంచి లేదా సెక్షన్ నుంచి ఎలాంటి రకమైన క్వశ్చన్స్ వస్తాయి. ఇది చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా తెలియకుండా మీరు కేవలం లైన్ బై లైన్ థింగ్స్ని గుర్తుపెట్టుకుంటూ వెళ్తారు. అది ఎలా అంటే క్వశ్చన్ కూడా తెలియకుండా ఆన్సర్స్ గుర్తుపెట్టుకున్నట్టు అవుతుంది.
అండ్ ఎప్పుడైతే ఎగ్జామ్లో అన్ని చాప్టర్ క్వశ్చన్స్ ఒకేసారి వస్తాయో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ కరెక్ట్ ఆన్సర్ రీకాల్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ ఎప్పుడైతే మీరు క్వశ్చన్స్ తయారు చేసి గుర్తుపెట్టుకుంటారో అప్పుడు మీ లెర్నింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరు మెటీరియల్తో కనెక్షన్స్ తయారు చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ మీరు ఒక ప్రాసెస్లో 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలని కాదు. ఇట్స్ అబౌట్ వాట్ ఈజ్ ఇట్, వై ఇట్ హ్యాపెన్స్, వాట్ డస్ ఇట్ లీడ్స్ టు, వాట్ కాసెస్ ఇట్. ఇలా క్వశ్చన్తో చదవడం వల్ల మీరు దాన్ని ఒక ప్రాసెస్లో నేర్చుకుంటారు అండ్ తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఏ రివిజన్ టెక్నిక్ యాజ్ వెల్. రివిజన్ టైంలో ఈ క్వశ్చన్స్ లిస్ట్ని చూడండి అండ్ అన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఓన్గా రికాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయడంలో స్ట్రగుల్ అయితే దెన్ మార్క్ ఇట్ అండ్ బుక్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మళ్ళీ రిఫర్ చేయండి. ఇది చాలా టైం సేవింగ్ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ టెక్నిక్. ఎందుకంటే ఇక్కడ మీకు పెద్ద పెద్ద నోట్స్లు చేయాల్సిన అవసరం ఉండదు అండ్ మీ లెర్నింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. నేను నా స్టూడెంట్ లైఫ్లో ప్రతి ఎగ్జామ్కి చేసింది ఇదే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను ఇక్కడ ఒక మెథడ్, ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నానని నాకే తెలీదు. నాకు ఇది ఓన్లీ కామన్ సెన్స్ అండ్ లాజికల్ అనిపించేది. నా సిలబస్ ఎంత ఫినిష్ అయింది, ఎంత పెండింగ్ ఉందని క్లారిటీ ఉండాలనుకునేవాడిని. అందుకే నేను ఒక మంత్లీ క్యాలెండర్ తీసుకొని డైలీ నేను ఏమేమి చదువుతున్నానో నోట్ చేసేవాడిని. సో దట్ నాకు క్లారిటీ ఉంటుంది, నా ప్రోగ్రెస్ ఎలా ఉంది, నా దగ్గర ఎంత టైం ఉంది, నాకు ఎన్ని చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయని. ట్రస్ట్ మీ, ఇది నన్ను నా ప్రిపరేషన్ ట్రాక్లో ఉంచడానికి చాలా హెల్ప్ చేసింది. ఈవెన్ ఇప్పుడు ఈ ఛానల్ రన్ చేయడం కూడా ఈ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది, లైక్ చాలా పోర్షన్ ఉంది, చాలా చదవాలని. సో ప్రోక్రాస్టినేషన్ అండ్ టైం వేస్ట్ చేయడానికి స్కోపే ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మీ స్పీడ్ గురించి తెలుస్తుంది. నేను ఏదైనా ఒకే సబ్జెక్ట్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నానా అండ్ మిగిలిన సబ్జెక్ట్స్కి నాకు టైం ఉందా లేదా అని. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ మీరు ఎంతో కొంత కవర్ చేశారని కనిపిస్తుంది. మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నేను ఈ వీక్లో, ఈ మంత్లో ఇంత పోర్షన్ ఫినిష్ చేశాను అండ్ ఐ స్టిల్ హ్యావ్ టైమ్. సో మీకు ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ ప్రిపరేషన్ గురించి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ అవుతారు. అండ్ లాస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది, మీరు 6 అవర్స్ చదవడంతో పాటు ఒక 1 అవర్ రివిజన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క రివిజన్ ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తుంది. కానీ రివిజన్ అంటే అర్థం కేవలం మీరు ఎగ్జామ్స్ ముందర బుక్ మొత్తం తిరగేయడం కాదు. ఒకవేళ మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక వారం ముందు లేదా ఒక 6 మంత్స్ ముందు గుర్తుపెట్టుకున్నారు అనుకుందాం అండ్ మీరు దాన్ని ఎగ్జామ్కి 1 అవర్ ముందు రివైజ్ చేస్తే మీకు అవన్నీ చాలా వింతగా ఏలియన్స్లా కనిపిస్తాయి. అందుకే లెర్నింగ్ అండ్ రివిజన్ ప్యారలల్గా చేయండి. రోజు ఏదైతే చదువుతారో అది ఎండ్ ఆఫ్ ద డే రివైజ్ చేయండి అండ్ టోటల్ వీక్ అంతా చదివింది వీకెండ్స్లో రివైజ్ చేయండి. ఇది మీకు ఎగ్జామ్స్ ముందు ఎలాంటి ప్యానిక్ అటాక్స్ రాకుండా ఉండేలా చేస్తుంది అండ్ మీరు బుక్ని చాలా ఫెమిలియర్గా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతుంటే టెన్షన్ పడడం ఆపేసి ఇప్పుడు నేను ఏం చదివితే బెటర్ అని ఆలోచించండి. స్టడీస్కి ఎంత అయితే టైం ఇస్తున్నారో ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ దీనివల్ల మీరు డబుల్ వర్క్ని తగ్గించుకోవచ్చు అండ్ అన్నెసరీ ప్రెషర్ని అవాయిడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో సమ్మరీ చూద్దాం. మీ డేని 3 into 2 hours స్టడీ బ్లాక్స్గా డివైడ్ చేసుకోండి. ఎవ్రీ స్టడీ సెషన్కి టార్గెట్ పెట్టుకోండి. జస్ట్ ఆన్సర్స్ చదవడం కాకుండా ఆ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నోట్ చేసుకోండి అండ్ ప్రతిరోజు ట్రాక్ చేయండి. ఏ రోజుది ఆ రోజు రివైజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, మీరు చదివే టైంలో బ్రేక్ తీసుకోండి. బ్రేక్ టైంలో మొబైల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఫ్రెండ్స్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలీదు, కానీ మనకున్నది ఒక్కటే లైఫ్. మనని మనం ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ 7 days ట్రై చేయండి, తర్వాత ఇంకో 7 days ట్రై చేయండి. మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఫాలో అవ్వండి, తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఛాలెంజ్కి మీరు రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఆర్ మీకు నచ్చింది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఛాలెంజ్ చేయండి. ఒకవేళ మీరు చదివింది గుర్తుండకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని మిస్ కాకుండా ఇప్పుడే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.